ఆంధ్ర యానం సరిహద్దు వివాదం, పుదుచ్చేరి ప్రభుత్వం చేపట్టిన ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణ అంశంపై గురువారం పోలేకూరు పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ నిర్వహించడంపై అఖిలపక్ష నాయకులు అధికారులను నిలదీశారు. పోలేకూరు పంచాయతీ కార్యాలయం వద్ద డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ ప్రకాష్ అధ్యక్షతన ఈ గ్రామసభ జరిగింది. వివాదాస్పద భూమి వద్ద పుదుచ్చేరి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అధికారులు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే కనీసం స్థానిక ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, దండోరా వేయకుండా కేవలం అధికారులు మరియు కొంతమంది ప్రతినిధుల సమక్షంలోనే సభను ముగించేందుకు ప్రయత్నించడంపై అఖిలపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధూళిపూడి వారి జక్కల ప్రసాద్, కాశీ లక్ష్మణస్వామి, పిల్లి సత్యబాబు తదితర అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ వివాదానికి మూలకారకులు కాకినాడ ఆర్డీఓ అని, ఆయన హాజరు కాకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఆంధ్ర భూభాగంలో పుదుచ్చేరి అధికారులు పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా పనులు చేపట్టడం, దానికి స్థానిక అధికారులు సహకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దులపై సమగ్ర సర్వే జరిపిన తర్వాతే ఎటువంటి పనులైనా చేపట్టాలని, ఆ భూమి ఆంధ్రదేనని చెప్పడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తుండగా ఇలా అకస్మాత్తుగా గ్రామసభను నిర్వహించడం వెనుక కుట్ర ఉందని నేతలు ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆర్డీఓ సమక్షంలో బహిరంగ గ్రామసభ నిర్వహించాలని, సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్య తేలేదని తేలింది, గ్రామ సభ జరగలేదు. ఏం జరగకుండానే రేపు వేలాదిగా పోలీసులు కార్యక్రమం చేయాలని చూస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. దానికి మన ఆంధ్ర అధికారులే బాధ్యత వహించాలి. అక్కడ సంబంధించి ఆంధ్రాకి యానానికి సంబంధించి గత 3 నెలల నుంచి కూడా సరిహద్దు వివాదం జరుగుతుంది. మన తాళ మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట దగ్గర యానం అధికారులు ఒక ఎస్టీపీ ప్లాంట్ పెట్టడానికి నిర్ణయించుకోవడం, దానికి మన అధికారులు వాళ్ళకి మద్దతు ఇవ్వడం అని చెప్పి జరిగింది. దాన్ని పాల్గొన మండల వాసులుగా మీ అందరూ కూడా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఏ విధంగా మన అధికారులు వాళ్ళకి మన భూమి కాదు యానం భూమి అని డిక్లేర్ చేశారన్నది ఒకసారి తేల్చమని చెప్పాం. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. అధికారులకి మనం గౌరవ కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్ లో పీజీఆర్ఎస్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఈ సమస్య పరిష్కారానికి 105 రోజుల్లో పరిష్కార మార్గం చూపించామని చెప్పి చెప్పడం జరిగింది. అది అయిపోయిన వరకు మళ్ళీ గౌరవ ఆర్డీ గారికి కూడా ఈ యొక్క సమస్య మీద చెప్పడం జరిగింది. అలాగే మన ప్రీతం శాసనసభ్యుల దృష్టిలో కూడా ఈ సమస్య గురించి చెప్పినప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే, దీని దగ్గర సంబంధించి మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ గా పట్టుకెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. అలాగే ఆర్డీ వారికి కూడా తెలియజేయమన్నారు. ఆర్డీ వారి దృష్టిలో పెట్టడానికి ఎన్నిసార్లు మనం ప్రయత్నించా కూడా ఆయన పూర్తిగా మన మీదకి సహకారం అయితే అందించలేదు. దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం మనకి ఇక్కడ పంపించి పోలేకూరు పంచాయతీకి అవగాహన సదస్సు పెట్టమన్నారు. అవగాహన సదస్సు పెట్టాలంటే కనీసం 24 గంటలు, అర్జెంట్ అయితే 24 గంటలు, కొద్ది టైం ఉంటే కనుక 48 గంటల వరకు కూడా సమయం తీసుకుని గ్రామంలో దండోరా వేసి ఇలాగ పలానా కార్యక్రమం మీద మీకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి గ్రామ ప్రజలు అందులో రావాలని చెప్పి తెలియజేసే బాధ్యత మన అధికారుల మీద ఉంది. కానీ మన అధికారులు ఎవరో కూడా ఉదయం 11 గంటలకు సమాచారం రావడం, 4 గంటలకు అవగాహన సదస్సు పెట్టడం అని చెప్తే ఇక్కడికి ప్రజలు ఎవరూ రాలేదు. అఖిలపక్షం అనుకుని మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళే వచ్చాం కాబట్టి మా గోల్ అంతా కూడా ఇప్పుడు ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది మా యొక్క సమస్యను చెప్పాం. మా సమస్యకి రేపు ఏమన్నా వాళ్ళ సమాధానం చెప్తే సరే, లేదు సమాధానం చెప్పకుండా వాళ్ళ యానం అధికారులు సహకరించి రేపు అక్కడ ఏమైనా పనులు ప్రారంభిస్తే కనుక గ్రామస్తులు ప్లస్ తాళ్ళ మండలం తరఫున అందరూ కూడా దాన్ని అక్కడ పోరాటంతో ఎదుర్కొంటామని చెప్పి చెప్తాం. రాజకీయాలు, అన్ని వ్యవస్థలు, సంస్థలు, ప్రజాప్రతినిధుల తరఫున మా అఖిలపక్షం తరఫున బాబులు చెప్పినటువంటి విషయానికి మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇది యానానికి తాళరావులో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి సరిహద్దు వివాదం గత 25-30 సంవత్సరాల నుంచి వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరలా ఇది కొత్తగా పోలీసులు సరిహద్దులో ఉన్నటువంటి మరి ఇప్పుడు డంపింగ్ అనేది పెడతడం అనేది
విషయాలన్నీ కూడా తెలిసినా కూడా యానవ అధికారులు, ఆంధ్ర అధికారులు ప్రజలకు అన్యాయం చేయడానికి కోరుకున్నట్టుగా మాకు కనబడుతుంది. దీని మీద ఆర్డీఓ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్లాంట్ని ఎలాగైనా ఏర్పాటు చేయాలని ఆయన చూస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. తక్షణం ఆర్డీఓ గారు, మేము కలెక్టర్ గారు ఫిర్యాదు ఇచ్చాం కాబట్టి దాని మీద ఇప్పుడు రీసర్వేలో భూ వివాదాన్ని